గోమతి చక్రం శ్రీకృష్ణుని చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. అందుకే ఈ చక్రాన్ని విష్ణు చక్రం అని, నాగచక్రం అని పిలుస్తారు. గోమతి చక్రాలలో కొన్ని చక్రాలు ముందు భాగం తెలుపు రంగులో ఉంటాయి. మరికొన్ని ఎరుపు రంగును కలిగి ఉంటాయి. అయితే తెలుపు రంగును కలిగి ఉన్న గోమతి చక్రాలు పూజా కార్యక్రమంలో సకల కార్యాలకు, మంచి ఆరోగ్యం పొందటానికి ధరిస్తారు. అదేవిధంగా ఎరుపు రంగు కలిగిన చక్రాలను క్షుద్ర పూజలకు, శత్రు వినాశనానికి, వశీకరణ కోసం ఉపయోగిస్తారు. అయితే ఈ గోమతి చక్రాలను ధరించటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ప్రతిరోజు తాగే నీటిలో ఒక గోమతి చక్రం వేసి ఆ నీటిని తాగటం వల్ల మన శరీరానికి కావలసిన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా ఈ చక్రాన్ని లాకెట్ రూపంలో ధరించటం వల్ల ఎలాంటి చెడు ప్రభావం మనపై పడకుండా కాపాడుతుంది. 2 గోమతి చక్రాలను మన బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టడం వల్ల మన ఇంట్లో అభివృద్ధి జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనివారు 2 గోమతి చక్రాలను దిండు కింద ఉంచి పడుకోవటం వల్ల భార్యాభర్తల మధ్య ఎలాంటి మనస్పర్ధలు తలెత్తకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. మనకు డబ్బు ఇవ్వాల్సిన వారు ఇవ్వకపోతే వారి పేరును 3 గోమతి చక్రాలపై రాసి నీటిలో వేయటం ద్వారా మనకు రావాల్సిన డబ్బులు వస్తాయి. 4 గోమతి చక్రాలను పొడి చేసి పంట పొలాలలో చల్లటం వల్ల పంట అధిక దిగుబడిని సాధిస్తుంది. అదేవిధంగా ఇంటి నిర్మాణం చేపట్టే కార్యక్రమంలో వీటిని వేయటం వల్ల ఆ ఇల్లు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో నిండి ఉంటుందని పండితులు చెబుతున్నారు. గోమతి చక్రాలను ధరించటం వల్ల ఈతి బాధలు తొలగిపోవటమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.